వెల్కమ్ టు మై ఛానల్ DDR. నేను మీ దిల్సునగర్ రాజన్ మాట్లాడుతున్నా. మనం ప్రస్తుతానికి ఎల్బీ నగర్లో ఉన్నామన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో అపార్ట్మెంట్ ప్లాట్ పట్టుకొచ్చాయండి. అంటే ఈ అపార్ట్మెంట్స్లో 20 ఫ్యామిలీస్ అలాంటి 20 ప్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ప్రస్తుతానికి అయితే ఒక 9-8 అవైలబుల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ప్రైమ్ లొకేషన్, నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఎల్బీ నగర్ మెట్రో ఉన్నది. పక్కనే చూసుకుంటే మీకు సాగర్ ఇంకోటి కనిపిస్తుంది చూడండి. జస్ట్ లుకింగ్ అంతే, ఎక్కడికి వెళ్ళి అలైకే టవర్స్ జస్ట్ వాకబుల్ టైం పాస్ అట్లా పోయి రావచ్చు అనమాట. అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ కాస్ట్లో, చాలా అంటే చాలా ఇక్కడ లోకల్ ఉన్న కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు. బిల్డర్ అండ్ ఓనర్ మన దగ్గర ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ ఎంత, దీని సైజ్ ఎంత, ఎట్లా ఉందని అడిగి తెలుసుకుందాం. సార్ ఒకసారి రండి సార్. హలో అండి, నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అసలు ఈ ప్లాట్ ఎంత సైజ్ ఎంత, ఇది కస్టమర్కి ఏ విధంగా ఇస్తున్నారు, కాస్ట్లు ఎంత ఇస్తున్నారు, సైజ్ ఎంతలో ఉంది, ఎన్ని ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నది, ఇంత ప్రైమ్ లొకేషన్లో నాకు చెప్పారు మీరు కాస్ట్, ఒకసారి కస్టమర్ చెప్పండి. ఓకే, ఒకసారి చెప్పండి సార్ మీ దీని గురించి వివరించండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 1318 SFT అండి, 1318 SFT. మనం 1318 SFTలో మనము 75 లక్షలకు ఇస్తున్నామండి. మీకు 5,700 రూపాయలు పర్ SFT పడుతుంది. ఈ 5,700 రూపాయల్లో మనము ఫాల్ సీలింగ్ ఇచ్చేసామండి. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ చేసాము, ఫాల్ సీలింగ్ విత్ లైట్స్. అండ్ ప్లస్ మనము బెడ్రూమ్స్లలో ఇంకా షెల్ఫ్లు ఇచ్చేసాం, బెడ్రూమ్స్లో కిచెన్లో కూడా షెల్ఫ్స్ ఇచ్చేసాము, మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకు కార్ పార్కింగ్ వస్తుంది, మంచి స్పేషియస్ కార్ పార్కింగ్. ఇన్నోవా పెట్టుకోవచ్చు ప్లస్ ఒక బైక్ కూడా వస్తుంది. అంత పెద్ద కార్ పార్కింగ్ ఇస్తున్నాం. మనం కింద కూడా చూద్దాం నెక్స్ట్లో. అండ్ దాంతోపాటు మనం GST కూడా ఏం సపరేట్గా ఛార్జ్ చేయట్లేదు. ఈరోజు మనం కనుక చూసుకుంటే మనకి ఎల్బీ నగర్ ఏరియాలో 6,000 రూపీస్ పర్ SFT ఎక్కడ లేదు. దాంతోపాటు అమ్యూనిటీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ఏం అమ్యూనిటీస్ ఛార్జ్ చేయట్లేదు, GST ఛార్జ్ కలెక్ట్ చేయట్లేదు. మనం ఫాల్ సీలింగ్ ఓన్లీ POPకే మీకు 1.5 lakh అవుతుంది. సో అది కూడా మనం ఫ్రీగానే ఇస్తున్నాము. షెల్ఫ్స్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు ఈ రోజుల్లో బిల్డర్స్. మనం షెల్ఫ్స్ కూడా ఇస్తున్నాం. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక మీకు 4.5 నుంచి 5 లక్షలు తక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు మన షెల్ఫ్స్ ఇవ్వడం వల్ల మీకు 2.5 లక్షలు 3 లక్షలు అయిపోతుంది కంప్లీట్గా. వుడ్ వర్క్ కూడా అయిపోతుంది. హాల్ కూడా చాలా పెద్దగా. అయితే దీనికి డిజైన్ ఎలా చేసామంటే అండి, ఇప్పుడు మనము ఎంట్రీ అవుతూనే మనకు ఇక్కడ ఎల్సేఫ్ సోఫా వేసుకుంటే మీకు ఆ కార్నర్లో చూడండి, ఆ కార్నర్లో మనకు అక్కడ టీవీ యూనిట్ వస్తుంది. మనకు గెస్ట్లు వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారనుకోండి, మీకు అక్కడ చూడండి మీకు కిచెన్ ప్రైవసీ వస్తుంది. అండ్ రైట్ సైడ్ లో మీకు డైనింగ్ వస్తుంది, డైనింగ్ ప్రైవసీ వస్తుంది. ఇది డైనింగ్ వస్తుంది. ఇది డైనింగ్ ప్రైవసీ వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు డైనింగ్ లోకి వచ్చారనుకోండి, మీరు డైనింగ్ లో మనము కూర్చున్నాం, మన ఇంట్లో లేడీస్ కూర్చున్నారు, అక్కడ మనకి ఇక్కడ కూర్చున్నారు, మనం తింటున్నప్పుడు అనుకోండి గెస్ట్లకు ఎవరికి కనబడము. సో మనకు ప్రైవసీ ఉంటుంది. అండ్ మనకు ఏంటంటే ఓపెన్ కిచెన్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ మనకు బాల్కనీ కనుక చూసుకుంటే మొత్తం మనం బ్లాక్ అండ్ బ్లాక్ చేసామండి. మొత్తం టోటల్లో బ్లాక్ అండ్ బ్లాక్లో చేసాము. అండ్ బాల్కనీ చూసుకుంటే మనకు చల్లగా గాలి వస్తుంది హ్యాపీగా, కావాల్సినంత వెంటిలేషన్ అండ్ చల్ల గాలి, ఏసీ కూడా అవసరం లేదండి. ఇక్కడ చూడండి ఎంత ఫ్రీగా ఉందో, అంత చాలా హైలైట్ గా ఉంటుంది. అండ్ గాలి కూడా, హెయిర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇది యాక్చువల్ ఇది 5th ఫ్లోర్లో ఉందన్నమాట ఈ ప్లాట్. ఇది 5th ఫ్లోర్ ఉంది కాబట్టి ఫ్రీగా, ఎంత అంటే అంత ఫ్రీగా ఉండింది. వెంటిలేషన్ ఫ్రీగా ఉంది, హెయిర్ ఫ్రీగా ఉంది. మీకు ఇంకోటి హైలైట్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి అసలు ఇది చూడండి ఒకసారి, ఇది ఎట్లా ఉంది, ఒక లగ్జరీ సూట్ రూమ్ ఎట్లా ఉంటుంది ఎగ్జాక్ట్ అట్లా ఉంది. హోటల్కి వెళ్తే లగ్జరీ సూట్ రూమ్ ఉంటుంది కదా, అట్లా కూర్చుంటే ఫ్రీగా అనేసి ఎగ్జాక్ట్ అట్లా ఉంది చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ బ్లాక్ ఫ్రేమ్స్తో పాటు మనకు అంటే ఎలా కేర్ తీసుకున్నామంటే అండి, మనకు వాష్ బేసిన్ బ్లాక్ రావాలి, ప్లస్ దీని టైల్స్ బ్లాక్ రావాలి, మొత్తం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మిక్స్ చేస్తాం. అంటే మీకు పెయింట్ కనుక చూసుకుంటే వైట్ వస్తుంది, కింద వైట్ వస్తుంది. మీకు ఈ స్విచ్ బోర్డ్స్తో సహా మొత్తం కూడా చూడండి అంటే మొత్తం డార్క్ షేడ్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే మీకు ఏంటంటే పూజా గది సపరేట్గా ఉంటుంది. మీకు పూజా గది కూడా మంచి రిచ్ లుక్ వస్తుంది. మొత్తం కంప్లీట్ వైట్ అండ్ వైట్ వేయించాము, ప్లస్ గోల్డ్ పట్టీలు వచ్చాయి. మీకు లైట్స్ వేసుకుంటే కనుక మీకు మంచి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి మీకు కిచెన్, ఇంత పెద్ద కిచెన్ ఈ రోజుల్లో కట్టిన వాళ్ళు నాకు తెలిసి మేము తప్పించి ఇంకెవరు కట్టలేదండి. ఇంత, ఎందుకంటే ఎక్కడ మీరు అపార్ట్మెంట్లు ఎక్కడ చూసినా కానీ మీకు చిన్న కిచెన్లు ఉంటాయి. ఇక్కడ చూడండి ఇంత లగ్జరీ ఓపెన్ కిచెన్, అంత చాలా బ్యూటీగా ఉంది. ఓపెన్ కిచెన్ లగ్జరీ ఇచ్చాము. అండ్ ఇలా వస్తుంది మనకు లో రూఫ్ కూడా ఉంది. మళ్ళీ దీనికి మీకు లో రూఫ్ కూడా వస్తుంది, కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ ఏరియా. ఈ వాషింగ్ ఏరియా వస్తే మీకు ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, మనకు యుటిలిటీస్కి వాష్ ఏరియాస్ చేసుకోవచ్చు, సరిపోతుంది. కొంచెం వెంటిలేషన్ వస్తుంది, మీకు సరిపడా వెంటిలేషన్ వస్తుంది. అండ్ బ్యాక్ టు మీకు కిచెన్కి వస్తే, మీరు కిచెన్ నుంచి మీకు కిచెన్కి ఆపోజిట్లో సార్ బ్యాక్ ఇట్లా వచ్చేయండి. ఇలా ఆపోజిట్లో వస్తే మీకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఒకసారి ఎంత స్పేషియస్గా ఉందంటే,
మనకి ఇది 12/14.5 వస్తుంది. 12/14.5 అంటే మీకు బెడ్ వేస్తే కనుక చాలా చిన్న అయిపోతుంది బెడ్, మీకు రూమ్ చాలా పెద్దగా బెడ్ చిన్నగా అయిపోతుంది, బెడ్ చిన్నగా అయిపోతుంది, రూమ్ పెద్దగా అయిపోతుంది. అది ఇంపార్టెంట్. కానీ మీరు బెడ్ పెద్దగా ఉంది, రూమ్ లో పట్టలేదని ఫీల్ అవుతారు అనుకోండి, ఇందులో బెడ్ అంటే మీరు అప్పుడు ఫీల్ అవుతారు, అరే బెడ్ చాలా చిన్నగా, కొంచెం పెద్ద బెడ్ కొనుక్కోవాలనుకుంటారు మీరు. షెల్ఫ్స్ అన్నీ అయిపోయాయి అండ్ ఇంక్లూడింగ్ అటాచ్డ్ టాయిలెట్, మీకు ఓకే అటాచ్డ్ టాయిలెట్ వస్తుంది, లైట్ లేదండి. అండ్ ఈవెన్ టాయిలెట్స్ కూడా మనం ఏంటంటే ఫాల్ సీలింగ్ చేయించేసాం, టాయిలెట్స్ కూడా ఫాల్ సీలింగ్ చేయించాం. ఫాల్ సీలింగ్ ఓకే. ఫాల్ సీలింగ్ లైటింగ్ కూడా బాగుంది సార్, చాలా మంచి లైటింగ్, మనకు ఆ లుక్ కూడా అసలుకి చాలా. అంటే ఈ లైట్స్ మొత్తం బంద్ చేస్తే ఒక మూన్ లుక్ వచ్చేస్తే సార్, ఒక నైట్ వ్యూ ఒక మొత్తం ఈ వెంటిలేషన్ లైట్ కూడా పోతే నైట్లో ఒక మూన్ లుక్ తోటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా, ఎగ్జాక్ట్లీ బాగుంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ పెట్టడం, డెకరేషన్ భలే కనిపిస్తుందండి. సూపర్ సూపర్ సూపర్. మరి ఇలా బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ మీకు మీరు చూడండి ఒకసారి, ఇక్కడికి వెళ్ళి చూస్తే అంతలా కనిపిస్తుంది, అంత పెద్ద హాల్ మనకి ఇక్కడ పెద్దగా అంత పెద్దగా. సో ఈ తక్కువ బడ్జెట్ లో మనము లగ్జరీ అపార్ట్మెంట్ ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ అండి. ఓకే, అంటే ఒకసారి చెప్పండి సార్, కాస్ట్ ఎంత పడుతుంది ఇది, ఏం కదా చెప్పాము కదా సార్, 75 lakhs అలా పడుతుంది. 75 lakhs లో మనకు షెల్ఫ్ మీరు చూసారు, షెల్ఫ్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ ఉంది, జిఎస్టీ ఉంది. అంటే మీరు సింపుల్ గా చూసుకుంటే సార్, ఈరోజు జిఎస్టీ తీసుకుంటే మీకు 2 లక్షలు జిఎస్టీ పడుతుంది. ఓకే, ప్లస్ ఫాల్ సీలింగ్ వచ్చేసి 1.5 lakhs అవుతుంది. ప్లస్ లైట్స్ అవన్నీ కలిపి ఒక 2 lakhs అవుతుంది, అంటే 4 lakhs. షెల్ఫ్స్ అవిటికి మీరు వుడ్ వర్క్ చేయించుకుంటే, అంటే బాక్స్ వుడ్ వర్క్ చేయించుకుంటే మీకు ఒక మినిమం 2 నుంచి 2.5 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, అంటే ఒక 6.5 లక్షలు అవుతుంది. అంటే మీరు ఒక సెమీ వుడ్ వర్క్ చేయించి పెట్టినారంటే సెమీ వుడ్ వర్క్ ఉంది, జస్ట్ ఫినిషింగ్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్మల్ ఇక్కడ చిన్న స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ అమ్యూనిటీస్ వచ్చేసరికి మీకు మినిమం 3.5 lakhs to 4 lakhs తీసుకుంటున్నారు. అంటే ఆ 3.5 to 4 lakhs తీసుకుంటే మీరు నేను చెప్పిన 6.5కి ఒక 3.5 కలిపితే మీకు దగ్గర 10 లక్షల రూపాయలు తక్కువగా వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మనకి ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాం. అంటే మీరు అల్టిమేట్ గా చూసుకుంటే మీకు 5,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కూడా పడదండి, కరెక్ట్ గా చెప్పాలంటే. సో ఈ బడ్జెట్ లో ఈ ఇంత ప్రైమ్ లొకేషన్ లో నాకు తెలిసి మేమే ఇస్తున్నాం, ఇంకెవరి ఇవ్వట్లేదు. ఓకే, సూపర్ సార్, సూపర్. మీకు ఇందులో కాక ఈ ప్లాట్ కావాలనుకుంటే మా నెంబర్ 9542025036 ఈ నెంబర్కి కాల్ చేసి ఇందులో ఉన్న ప్లాట్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఖచ్చితంగా. ఇంకా నెగోషియబుల్ ఏమైనా ఇస్తారా సార్ మీరు? లేదు సార్, ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది పక్కా, ఎందుకంటే కస్టమర్కి అంత ఫిక్స్డ్ ప్రైస్ తీసుకునే ఛాన్స్ లేదు మనకి. సార్ నెగోషియబుల్ ఇస్తుందని చెప్తున్నారు, ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఓకేనా, మీకు ఈ అవకాశం పోతే దొరకదు. ఎందుకు చెప్తున్నా అంటే, మంచి ప్రైమ్ లొకేషన్. ఆల్రెడీ ఎల్బీ నగర్ ఏరియాలో మేము వేరే అపార్ట్మెంట్లో చూసాము, అక్కడ కాస్ట్ ఇక్కడ కాస్ట్కు మినిమం స్క్వేర్ ఫీట్కి 1000 తేడా ఉంది, 500 to 1000 తేడా ఉంది. నేను చెప్తున్నాను, పక్కా చెప్తాను, నేను చూసినా కాబట్టి. ఇంకా పక్కన ఇంకా వేరే ఉన్నాయి, మీకు వాళ్ళ నెంబర్ కూడా ఉంటాయి, పోయి కనుక్కొని చూసుకోండి. మీరే అంటారు, అవును సార్ దాని ఖచ్చితంగా డిఫరెంట్ ఉందండి. కాబట్టి చాలా లో కాస్ట్లో ఉన్నది, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది. ఇక్కడగా మీకు ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ ఉంటుంది, మీకు ఫ్యూచర్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో మీకు ప్లాట్ కావాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాం, మా నెంబర్ 9542025036. చాలా తక్కువలు ఉన్నాయి ప్లాట్ కూడా. ఇంకొకటి ఏంటంటే లేవు అనమాట, ఎక్కువ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఎవరైతే ముందు తీసుకుంటారో వాళ్ళకే ఉంటుంది ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కొంచెం త్వరపడండి. 9542025036 ఇది మా నెంబర్. బాయ్.